అంటే హరీష్ గారు సిబిఐకి ఇచ్చారు రేవంత్ రెడ్డి, అయినా ఎందుకు సిబిఐ వస్తలేదనే ఒక అనుమానం. కేసే సిబిఐ రావాలి కదా, కాదండి, హైకోర్టే కనీసం. కొట్టుపడేసింది. అంటే మీకు బీజేపీకి అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి రావట్లేదు. మాకు అండర్స్టాండింగ్ ఉంటే ఆ రోజు మా పార్టీలో ఉన్న కవితను ఎందుకు కేసు పెడతారు, ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఆ రోజైతే కేసీఆర్ బిడ్డే కదా, ఆ రోజైతే బీఆర్ఎస్ పార్టీయే కదా. నిజంగా మాకు బీజేపీతో అండర్స్టాండింగ్ ఉంటే కవిత మీద కేసు ఎందుకు పెట్టుంటారు? సొంత బిడ్డను, ముఖ్యమంత్రి బిడ్డను అరెస్ట్ చేస్తారా ఎక్కడైనా? సో ఇక్కడ ఈ విషయంలో ఏమైంది? కాళేశ్వరంది కోర్టు కొట్టువేసింది. ఈ రిపోర్ట్ అనేది చెత్త, ఇది స్క్రాప్. అంటే కమిషన్ రిపోర్ట్ ఆధారంగా రావద్దు సిబిఐ అంది. కమిషన్ రిపోర్ట్ మీదనే సిబిఐకి వచ్చినావు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏముండదు. ఎన్డీఎస్ఏ ఇస్ ఎ టెక్నికల్ అడ్వైజరీ బాడీ. అది ఏమున్నా ఇది ఇట్లుండేయచ్చు, ఇది ఇట్లుండొచ్చు, ఇది ఇట్లుండొచ్చు అంటే తప్ప తప్పులు చూపదు, ఒప్పులు చెప్పదు. ఇట్స్ ఓన్లీ అన్ అడ్వైజరీ బాడీ. అల్టిమేట్గా ఆ రిపోర్ట్ ఏదైతే ఉందో అది కొట్టుబడిపోయింది. ఇంకా రిపోర్టే లేదు. ఇక దెర్ ఇస్ నో కేస్ ఎట్ ఆల్. బీజేపీతో అండర్స్టాండింగ్ కానీ అలయన్స్ కానీ భవిష్యత్తు మాకు అవసరము లేదు. మేము మొన్న కూడా మా కేటీఆర్ గారు కూడా చెప్పారు, మేము సొంతగా ఒంటరిగా పోటీ చేస్తామని పార్టీ స్పష్టంగా చెప్పారు. మా పార్టీ అందరి ఆలోచన కూడా అదే. అయితే బీజేపీ ఖచ్చితంగా తెలంగాణలో ఒక సువేందు అధికారో, లేకుంటే అస్సాంలో వచ్చినట్టు, లేదంటే షిండే మహారాష్ట్రలో షిండే లాగో ఒకరు వస్తారు. ఆ వచ్చే ఒకరు హరీష్ రావే కావచ్చు అని ఒక చర్చ బయట చాలా పెద్ద ఎత్తున. నేను కొన్ని వందల సార్లు చెప్పాను, నేనేంటో కొన్ని వందల సార్లు చెప్పాను. వాళ్ళకి బలం లేదు కనుక పక్క వాళ్ళని ఎత్తుక్కుంటున్నారు. అది పగటికల. అంటే హరీష్ రావు గారు పదే పదే అంటే కేసీఆర్ తోనే నడుస్తాను, సరే అండి, ఒక బలమైన నాయకుడు ఉన్నప్పుడు డెఫినెట్ గా ఆశిస్తుంటారు కదా 10 మంది. బట్ వాట్ ఐ యామ్ పీపుల్ నోస్. నేను పలుసార్లు పలు సందర్భాల్లో ఎంత ఫోర్సిబుల్గా చెప్పాలో అంత ఫోర్సిబుల్గా చెప్పాము. అంటే రావట్లేదు హరీష్ రావు గారు, నిజం చెప్పండి. ఒత్తిడి లేదా మీకు బీజేపీ నుంచి? వస్తాయి, దానికి పెద్ద ముచ్చటేంది? అసలు దాన్ని మనం వినడానికే సిద్ధంగా లేనప్పుడు, అలోనే చేయనప్పుడు చర్చ. అంటే పాయింట్ ఏంటంటే బీజేపీ స్ట్రాటజీ చాలా రాష్ట్రాల్లో మనం చూసాం కదా, వాళ్ళ మీద కేసులు పెట్టడం, బెదిరియడము, ఈ రకంగా భవిష్యత్తులో డెఫినెట్ గా ఇప్పుడు రాష్ట్రం వేధించింది, రేపు కేంద్రం నుంచి కూడా రావచ్చు. వీఆర్ ప్రిపేర్డ్. అంటే తెలంగాణలో ఒక సువేందు అధికారో లేదంటే షిండే లాంటి వాళ్ళు వచ్చే అవకాశం. ఏ రాజకీయ ప్రధానంగా ఇద్దరు పేర్లు వినిపిస్తున్నాయి. మీ ఒక్కరి పేరు నేను చెప్పాను, ఇంకొకరి పేరు కొంతమంది చెప్తుంది రేవంత్ రెడ్డి కూడా అటాచ్ అయి ఉన్నారు బీజేపీ అని. రేవంత్ రెడ్డి, హరీష్ రావా? రేవంత్ రెడ్డి సంగతి నాకు తెలియదు, ఆయన్ని అడగండి. కానీ నేను అనేక సార్లు నేనేంటో చెప్పాను, నాకు నా లైన్ ఏంటో స్పష్టత ఇచ్చాను. హరీష్ గారు, ఫైనల్గా